విరిగిన మనస్సు అంటే ఏంటో తెలుసా? ఎవరైతే పాపాన్ని అసహించుకుంటారో వారు విరిగిన మనస్సు గలవారు. అది దేవుని యొక్క మనస్సు. పాపాన్ని ప్రేమిస్తూ, దేవుని సన్నిధికి వస్తూనే పాపాన్ని ప్రేమిస్తూ, లోకాన్ని ప్రేమిస్తూ, లోక ఆచారాలను ప్రేమిస్తూ, వ్యర్థమైన సెల్ ఫోన్ని ప్రేమిస్తూ, వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ, అసహించుకోవలసిన వాటిని నువ్వు దగ్గరకు రాణిస్తున్నావంటే నీకు విరిగిన మనసు లేదు, అసహ్యమైంది. అది దేవుడు దాన్ని తృణీకరిస్తాడు, దాన్ని ద్వేషిస్తాడు. కానీ నువ్వు దాన్ని ప్రేమిస్తున్నావుగా, దాన్ని ఇంకా సమీపాన్ని తెచ్చుకుంటున్నావుగా, దాన్నే చూస్తూ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావుగా, అంటే నీకు విరిగిన మనసు లేదు. ఎవరైతే విరిగిన మనస్సు కలిగి ఉంటారో వారికి దేవుడు సమీపంగా ఉంటాడు, వారితో